గుడ్ ఈవినింగ్ అండి. నేను డాక్టర్ కారం రవితేజ, ఎండి జనరల్ మెడిసిన్, కోనసీమ కేర్ హాస్పిటల్, కలెక్టర్ ఆఫీస్ పక్కన, బ్లాక్ బ్రిడ్జ్ డౌన్, అమలాపురం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో ఈరోజు చాలా ఎమర్జెన్సీగా ఈ వీడియో కోసం చేయడానికి నాకు చాలా రిక్వెస్ట్ వచ్చాయండి. వాట్సాప్లో కానీ, మెయిల్స్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ. సో ఎవరీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ దిస్ న్యూ హెచ్ఎంపివి వైరస్, హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఆర్ ఎల్స్ కోవిడ్ 2025 అని చెప్పి అందరూ కూడా భయపడుతున్నారు. సో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ హెచ్ఎంపివి వైరస్ని మనం అందరూ కూడా వీ కెన్ అవాయిడ్ అండ్ ఆల్సో వీ కెన్ స్టాప్ ది స్ప్రెడింగ్. సో మీకు ఈ విషయాన్ని చెప్పడానికి నేను అన్ని కూడా ఆర్టికల్స్ అన్ని కూడా కోవిడ్ గైడ్ లైన్స్, మన WHO గైడ్ లైన్స్ ప్రకారం, అలాగే ఈ RSV గైడ్ లైన్, అంటే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది చిన్నపిల్లలు వచ్చే సాధారణ జలుబు లాంటి వైరస్. చిన్నపిల్లలు 5 సంవత్సరాల తక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే ముసలి వాళ్ళు, అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, షుగర్, బీపీ, లేకపోతే ఆస్మా, లంగ్స్ ప్రాబ్లం, ఇవి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా మనకి ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఈ మన హెచ్ఎంపివి వైరస్ ఏంటంటే ఒక రెస్పిరేటరీ సిన్షిషియల్ వైరస్ గ్రూప్ అండి. ఇది కూడా సాధారణ ఫ్లూ లాంటిది. కానీ ఏంటంటే ఇప్పుడు ఇది చైనాలో కొంచెం రూపాంతరం చెంది కొంచెం యాక్టివ్గా స్ప్రెడ్ అయ్యి సుమారు ఆఫ్ ది రికార్డ్ 300 మంది చనిపోయారని చెప్తున్నారు. ఇండియాలో కూడా బెంగళూరులో 2 కేసులు, అలాగే మన కేరళలో 1 కేసు నమోదని చెప్తున్నారు. సో మేజర్గా ఈ ఎక్కువగా చలిగా ఉండే వాతావరణం వల్ల ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ సాధారణంగా షేక్ హ్యాండ్ ఇవ్వడం, హగ్ చేసుకోవడం, లేకపోతే తుమ్మిన వారి దగ్గర వెళ్ళడం, లేకపోతే తుమ్మిన వారి నుంచి వచ్చే డ్రాప్లెట్స్ వల్ల మనకి ఎఫెక్ట్ అయ్యి ఈ వైరస్ తరచుగా అందరికి కూడా వ్యాపించడం జరుగుతుంది. సేమ్ కోవిడ్ ప్యాటర్న్ ఉందండి. బట్ ఏంటంటే దీనికి ఇంకా ట్రీట్మెంట్ అయితే సరైన ట్రీట్మెంట్ లేదు. మోస్ట్ కామన్ అందరూ కూడా సిమ్టమాటిక్గా మేనేజ్మెంట్ తీసుకుంటే కనుక ఈ రోగాన్ని గట్ట మనం అరికట్టొచ్చండి. దాంతో సరైన మెడికేషన్స్, సరైన ప్రిస్క్రిప్షన్, సరైన డాక్టర్ కన్సల్టేషన్తో మీకు ఈ రోగం నుంచి తొందరగా విముక్తి చెందుతుంది. అలాగే సరైన ట్రీట్మెంట్ సరైన టైంలో అందుకోకపోతే ఇది కొంచెం వైట్ లంగ్ డిజీజ్, అంటే ఈ లంగ్స్లో మల్టిపుల్ ప్యాచెస్, న్యూమోనియాస్ లాగా కోవిడ్ లాగే ఏర్పడి మనకి సివియర్ లంగ్ డిజీజ్గా మారి వెంటిలేటర్ మీద పడడం, అలాగే కొంచెం సీరియస్ అవ్వడం జరుగుతుందండి. సో దీని ఇంకా సరైన డేటా లేదు. ప్రస్తుతం అందరూ కూడా జాగ్రత్తగా ఈ సంక్రాంతికి, అలాగే అందరూ కూడా ఈ హ్యాండ్ టచింగ్స్, షేకింగ్స్ మాని, అలాగే ఎక్కువగా పబ్లిక్ ప్లేస్లో, ఫ్లైట్స్లో కానీ, బస్ స్టాండ్స్లో కానీ, లేదంటే వేరే చోట్లలో ఎక్కడైతే మాస్ గ్యాదరింగ్స్ ఉన్నారో అక్కడ అందరూ మాస్కులు పెట్టుకుని ఈ షేక్ హ్యాండ్స్ గట్రా తగ్గించుకుని శానిటైజర్స్ గట్రా సరిగ్గా చేసుకుని శానిటైజేషన్ చేసుకుంటే ఈ మనం రోగాన్ని గట్రా ఎక్కువ వ్యాపించి చెందకుండా మనం అడ్డుకోవచ్చు. సో అందరూ కూడా ఈ సంక్రాంతి జాగ్రత్త తీసుకుని ఈ యొక్క హెచ్ఎంపివి వైరస్ గురించి కంగారు పడకుండా అందరూ సరైన జాగ్రత్తలు పాటిస్తారని కోరుకుంటూ మా కోనసీమ కేర్ హాస్పిటల్, అమలాపురం. థ్యాంక్ యూ.